హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లిపాయలతో పకోడా చెబుతున్నాను. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, శనగపిండి, గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, కరింపాకు, కారం వేసుకోవాలి. మనము సన్నగా ఆ మాదిరి కోసుకోవాలి. అన్నీ తరిగినాను ఆ మాదిరి. ఇప్పుడు మనము అన్నీ తరిగినాక ఇప్పుడు మనం వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ముందు శనగపిండి వేస్తున్నాను. నేను ఒక గిన్నె నిండి తీసుకున్నాను. మీరు కూడా ఆ మాదిరి తీసుకోండి. కారం వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. గరం మసాలా వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు అన్నీ వేసుకొని ఆ మాదిరి కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం సుమారుగా ఒక గబ్బిడి మైన వేసాను. కరింపాకు, ధనియాలు వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసాను. అవి వేసి బాగా ఫ్లేవరు బాగుంటాయి. మీకు ఈ పకోడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంత ట్రై చేయండి ప్లీజ్. ఒకసారి చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు ఇంకా వేస్తున్నాను కొంచెము. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకండి, పొడి పొడిగా ఉండాలి కాబట్టి. మనకు వంటలు మైన కలపకూడదు, కొంచెమే వాటర్ వేసుకోవాలి. పొడి పొడిగా ఉంటేనే పకోడా వస్తుంది బాగా. ఆ మాదిరి బాగా కొంచెం వాటర్ వేసుకున్నాం. అదా మాదిరి కలిపి పెట్టాను. అంత చిన్న గోయలో అంత పెద్ద గోయలేదు, మీడియంలో పోసుకోవాలి. పకోడాకు బాగా ఎగతలికి కొంచెం అయిపోతాయి కదా, అందుకని కొంచెం పెద్దగా పోసుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఇంకా ఎక్కలేదు. రేట్ ఎక్కింది. చూడండి ఇంకా కాగలేదు ఆయిల్. ముందుగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు మనము ఆయిల్ వేస్తున్నాను చూడండి.
బాగా బాగా ఎర్రగా కాగాలి. ఆ మాదిరి బాగా ఎర్రగా కాగినాయి కదా. అదో కొంచెము ఆవలకి తిప్పాలి బాగా కాగిందాక. మనం తీసేస్తాం కదా కాగింది, అలా వేసుకుంటున్నాను. వేసాను, కాగొచ్చింది, బాగా ఎర్రగా కాగింది. ఇప్పుడు మనం అంతా ప్లేట్లోకి సర్వ్ చేశాను. చూడండి, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి, కామెంట్లు పెట్టండి. ప్లీజ్ మా ఛానల్ ముందుగా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరికన్నా తెలియని వాళ్ళకు ఉంటే మా